Subscribe now and press the bell icon. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ తమ్మైలా చూసింటారు. అవును ఫ్రెండ్స్, గూగుల్ ప్లే స్టోర్ లాగే మీకు గూగుల్ ప్లే స్టోర్ లాగే ఇంకొక జెన్యూన్ అయిన యాప్ స్టోర్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఈ అప్లికేషన్ లాంచ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. కొద్దిగా బిజీగా ఉండటం వల్ల వీడియో చేయలేకపోయాను. మనకి ప్లే స్టోర్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే జీమెయిల్ ఐడి కావాలి, పాస్వర్డ్ కావాలి. కానీ నేను చెప్పబోయే అప్లికేషన్ ఓన్లీ మొబైల్ నంబరు, ఓటీపీ ద్వారా మనం యాప్ స్టోర్ అనేది అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. చాలా జెన్యూన్ కంపెనీ నుంచి ఇది రిఫర్ చేశారు, జెన్యూన్ కంపెనీ నుంచి లాంచ్ చేశారు. అది ఏ కంపెనీ వారికి సంబంధించిన అనేది కూడా మీరు వీడియోలో అనేది చూడబోతున్నారు. తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, చాలామందికి రీచ్ అయ్యేలాగా. మనం గూగుల్ ప్లే స్టోర్ ఏ విధంగా సేఫ్ అండ్ సెక్యూరిటీగా భావిస్తున్నామో అదేవిధంగా ఇప్పుడు నేను చూపించబోయే అప్లికేషన్ కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీ 1000%. దీంట్లో ఎటువంటి సందేహం పెట్టుకోదండి. రాండి వీడియోలోకి వెళ్దాం. మన గూగుల్ పేని ఇకపైన మర్చిపోవాల్సిందే, ఎందుకంటే అంత బాగుంటుంది ఆ అప్లికేషన్ కూడా. తప్పకుండా అప్లికేషన్ ఇకపైన అన్ని మొబైల్ కూడా డిఫాల్ట్గా ఇస్తున్నారు ఇప్పుడయ్యే మ్యానుఫ్యాక్చర్ మొబైల్లో. రాండి వీడియోలోకి వెళ్దాం. ఇదేంద్ర యాప్ స్టోర్ పరిచయం చేస్తానని చెప్పాడు, ఫోన్పే ఓపెన్ చేసి చూపిస్తున్నాడు అనుకుంటున్నారేమో. అవును ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఫోన్పేనే. మన గూగుల్ ప్లే స్టోర్ ఏ విధంగా సేఫ్ అండ్ సెక్యూరిటో, మన మొబైల్లో ఫోన్పే ఏ విధంగా మనం సేఫ్ అండ్ సెక్యూరిటీగా వాడుతున్నామో ఈ యాప్ స్టోర్ కూడా 1000% సేఫ్ అండ్ సెక్యూరిటీ. ఎందుకంటే ఇది ఫోన్పే సంస్థ వారిదే, ఫోన్పే నుంచే లాంచ్ చేశారు. ఓకేనా, చాలా రోజుల క్రితమే లాంచ్ చేశారు. కొద్దిగా బిజీగా ఉండటం వల్ల వీడియో చేయలేకపోయినాం. ఫోన్పే ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, షేర్ మార్కెట్ ఇది ఫోన్పే వారిది, ఫోన్పే బిజినెస్ అకౌంట్ ఇది ఫోన్పే వారిది. ఇక్కడ చూసారా, హిందుస్థాన్ యాప్ స్టోర్, ఇది ఫోన్పే వారు లాంచ్ చేసింది కొత్త యాప్ స్టోర్ అనమాట. ఇందులో మనకి అన్ని అప్లికేషన్ కూడా పొందుపరిచారు. కంటిన్యూగా వీడియో చూడండి, తప్పకుండా వీడియో చాలామందికి షేర్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాను. అక్కడి నుంచి మీరు యాప్ స్టోర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయండి ఐకాన్ దగ్గర, హిందుస్థాన్ యాప్ స్టోర్ ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి వెబ్సైట్లోకి అనేది తీసుకొస్తుంది. ఫ్రెండ్స్, చాలా జెన్యూన్ యాప్ స్టోర్ ఇది. మన ఫోన్పే ఏ విధంగా మనం జెన్యూన్గా వాడుతున్నామో, మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి ఏ విధంగా మనం సేఫ్ అండ్ సెక్యూరిటీగా వాడుతున్నామో అదేవిధంగా ఇది కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఫ్రెండ్స్. ఓకేనా, మన ప్లే స్టోర్ అనేది మనకి అమెరికా వాళ్ళకి సంబంధించింది, కానీ ఇది సేఫ్ అండ్ సెక్యూరిటీ మన ఇండియా వాళ్ళది. సేఫ్ అండ్ సెక్యూరిటీ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, 1000 రెట్లు సేఫ్ అండ్ సెక్యూరిటీ. మనం ఈ అప్లికేషన్ని భయపడకుండా మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఈ అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ హిందుస్థాన్ యాప్ స్టోర్ ఉంటుంది కదా, డౌన్లోడ్ హిందుస్థాన్ యాప్ స్టోర్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఈ విధంగా మనం పర్మిషన్ ఇచ్చి ఓపెన్ చేసుకోవాలనేసి ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకుని పర్మిషన్ ఇవ్వాలని అన్నీ కూడా షో అవుతుంది. మీరు దీన్ని కంటిన్యూగా ఫాలో అయిపోండి, తప్పకుండా అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఇన్స్టాల్ అడుగుతుంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి హిందుస్థాన్ యాప్ స్టోర్ అనేది మనకి మన మొబైల్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇకపైన డిఫాల్ట్గా అన్ని మొబైల్లో కూడా మనకి హిందుస్థాన్ యాప్ స్టోర్ అనేది తప్పనిసరిగా మనకి డిఫాల్ట్గా వస్తుంది. ఫోన్పే ఏ విధంగా మనకి డిఫాల్ట్గా ఇస్తున్నారో అదేవిధంగా ప్లే స్టోర్ ఏ విధంగా మనకి డిఫాల్ట్గా ఇస్తుందో అదేవిధంగా హిందుస్థాన్ యాప్ స్టోర్ ఇకపైన వచ్చే మొబైల్లో తప్పకుండా ఇది మనకి ప్రమోట్ చేస్తారు ఫ్రెండ్స్, తప్పకుండా. ఎందుకంటే చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ అనమాట. ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మనకి చూసారంటే ఈ విధంగా అనేది పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ ఇవ్వండి, మీరు అలాంటి పర్మిషన్ ఇవ్వండి. ఇక్కడ మీరు లాంగ్వేజ్లు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకుంటే మొత్తం యాప్ స్టోర్ మొత్తం అదే లాంగ్వేజ్ అనేది మీకు షో అవుతుంది. నేను ఇక్కడ ఉదాహరణకి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చేస్తే మనకి ప్లే స్టోర్లో జీమెయిల్ ఐడి ఉంటేనే మనకి ప్లే స్టోర్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది, గూగుల్ ప్లే స్టోర్. కానీ ఇక్కడ మనకి ఒక మొబైల్ నంబరు, ఫోన్పే మొబైల్ నంబరు ఉండి ఒక ఓటీపీ ద్వారా మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. అంతేకాకుండా ప్లే స్టోర్లో మనకి జీమెయిల్ పాస్వర్డ్ మర్చిపోతే కొత్తగా మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇందులో మనకి మొబైల్లో మనకి ఎలాగో గుర్తుంటుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ నేను ఆటోమేటిక్గా ఇచ్చాను. ఇక్కడ మొబైల్ నెంబరు చూసారంటే ఓటీపీ అనేది రీడేటెడ్గా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓటీపీ కూడా ఆ విధంగా మనకి అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. కంగారు పడాల్సిన అవసరం లేదు. చూసారంటే ఆటోమేటిక్గా మనకి
అయిపోయింది చాలా సింపుల్గా. ఇక్కడ కంటిన్యూ మీద ఆలో అనేది సెక్యూరిటీకి మనకి పర్మిషన్ ఇవ్వమంటుంది, మనం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పర్మిషన్ ఇచ్చాను, పర్మిషన్ ఇచ్చిన వెంటనే బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ చూసారంటే మీకు సేమ్ యాప్ స్టోర్ ఏ విధంగా ఉందో, ప్లే స్టోర్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ షో అవుతుంది ఫ్రెండ్స్. అన్ని పెయిడ్ ఆప్షన్ కూడా ఇందులో మనకి అందుబాటులో ఉంది. ఇందులో కూడా మనం సేఫ్ అండ్ సెక్యూరిటీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనం లాంగ్వేజ్లు కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఉజ్వాల మల్టీ రీఛార్జ్, ఉజ్వాల రీఛార్జ్ అనేది చాలామంది ప్లే స్టోర్లో లేదు లబోదివం అంటున్నారు. ప్లే స్టోర్లో ఉన్నంత మాత్రాన జెన్యూన్ కాదు, ప్లే స్టోర్లో లేనంత మాత్రాన ఫేక్ కాదు. ఇది ఫస్ట్ తెలుసుకోండి. ఇక్కడ చూడండి, ఉజ్వాల అనేది క్లిక్ చేశాను, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అయి కనిపిస్తుంది. ఉజ్వాల ఒకటే కాదు, అన్ని అప్లికేషన్లు కూడా ఇందు నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్డేట్ కూడా ఇందులో నుంచి మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, SMS లింక్ వాలెట్, ఇది ఒక మల్టీ రీఛార్జ్ కంపెనీ. చాలామందికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలామందికి తెలుసు. ఇక్కడ SMS లింక్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, SMS లింక్ అనేది ఓపెన్ అయి కనిపిస్తుంది మనకి. ఓకేనా, చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఫ్రెండ్స్ హిందుస్థాన్ యాప్ స్టోర్. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు ప్లే స్టోర్లో అప్లికేషన్ ఉంటేనే నేను బిజినెస్ చేయగలను అంటే చెప్తున్నారు, అంతేకాకుండా ప్లే స్టోర్లో ఉంటేనే నాకు జెన్యూన్ అనిపిస్తుంది అంటున్నారు. చాలామంది ప్లే స్టోర్లో లేకుండానే యాప్ స్టోర్లో రన్ చేస్తున్నారు. ఓకేనా, క్రెడిట్ కార్డు వాడే అప్లికేషన్లు అన్నీ కూడా ప్లే స్టోర్లో ఉండవు. అంత మాత్రం జెన్యూన్ ఏం కాదు. క్రెడిట్ కార్డు వాడుతున్నాం కదా, అవన్నీ కూడా మనకి యాప్ స్టోర్లోనే ఉంటుంది. అంత మాత్రాన ఫేక్ అయిపోతుందా? HDFC, ఎస్ బ్యాంక్ ఇవన్నీ కూడా యాప్ స్టోర్లో సెక్యూరిటీ పర్సన్గా పెడతారు. ఈ హిందుస్థాన్ యాప్ స్టోర్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోండి, తప్పకుండా షేర్ చేయండి. సేఫ్ అండ్ సెక్యూరిటీగా వాడుకోవచ్చు, ఎందుకంటే మన ఇండియా వాళ్ళది కాబట్టి సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది. తప్పకుండా ఇండియా వాళ్ళది ప్రోత్సహించండి. తప్పకుండా ఫోన్పే వాడుతున్నట్టు తప్పకుండా ఇది వాడండి. ఓకేనా, చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యేలాగా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వాడతారు, అందుకోసం నేను ఈ వీడియో చేశాను కూడా. చాలామంది మెయిన్గా నేను మల్టీ రీఛార్జ్ కోసమే ఈ వీడియో చేశాను. చాలామంది ప్లే స్టోర్లో లేవని చెప్తున్నారు కాబట్టి మీకు కళ్ళు తెరిపించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పుగా ఎవరు అనుకోవద్దండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.